రాజు, యామిని వాళ్ళు ఇద్దరు కూడా రిసార్ట్‌కి స్టార్ట్ అవుతూ ఉంటారు. కావ్యని కూడా అదే రిసార్ట్‌కి రమ్మని చెప్తూ ఉంటాడు రాజు. ఇక రాజు కార్ డ్రైవ్ చేస్తూనే ఈరోజు కావ్యకి ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలి. నా గుండెల్లో తనే ఉందని తనకి చెప్పాలి. నా మనసులో ప్రేమను తనకి తెలియచేయాలి. మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గించాలి. ఎలా అయినా సరే ఈరోజు రిసార్ట్‌కి వచ్చిన వెంటనే కావ్యకి నా మనసులో మాట చెప్పాలి అని డ్రైవ్ చేస్తూ అనుకుంటూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజు మనసులో మాట తెలిసినట్టుగా యామిని అయితే, నిన్ను కావ్యను ఎప్పటికీ దగ్గర చేయను బావ, తనని నీకు దూరం చేస్తాను. నువ్వు నా సొంతమే. తనని నీ ప్రేమ తెలిసేలా అస్సలు చేయను. నిన్ను నీ మనసులో మాట కూడా నేను చెప్పనివ్వను. తనని నీకు దూరం చేసి నిన్ను నా వాడిని నా సొంతం చేసుకుంటాను. తనకి మాత్రం నిన్ను దక్కనివ్వను అనేసి ఇక మనసులో తను కూడా రాజుని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. యామిని అయితే ఇద్దరు కూడా రిసార్ట్‌కి వెళ్తూ ఉంటారు. ఇక రాజు చెప్పిన అడ్రస్ ప్రకారం అదే రిసార్ట్‌కి కావ్య కూడా వస్తూ ఉంటుంది. ఇక రాజు, యామిని ఇద్దరు రిసార్ట్‌కి వెళ్ళి ఇక రూమ్ తీసుకోగానే ఇక రాజుకు దగ్గరగా జరుగుతూ ఉంటుంది. యామిని దగ్గరగా వస్తూ ఉంటే రాజు అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడు. రిసార్ట్‌కి వచ్చిన కావ్య రాజు చెప్పిన అడ్రస్‌కి అయితే తను చెప్పిన రూమ్ వైపు అయితే నడుస్తూ ఉంటుంది. ఇక యామిని మాత్రం రాజుకు దగ్గరగా వస్తూ ఉంటుంది. మరి నిజంగా వాళ్ళిద్దరు దగ్గరగా ఉన్నప్పుడు కావ్య చూస్తుందా? ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి.